ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మా అమ్మగారు నాటుకోడి కూర వండుతున్నారు. మా ఇంట్లో పెంచిన నాటుకోడి ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దామా? ఫస్ట్ ఆయిల్ వేయాలి. ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, టమాటోస్ కట్టెల పొయ్యి మీద ఫ్రెండ్స్ మన నాటుకోడి కూర చాలా టేస్టీగా ఉండబోతుంది. సంక్రాంతి పందాలు పెంచుతున్నాం ఫ్రెండ్స్. కోడి పుంజు నాటుకోడి ఫ్రెండ్స్. నాటుకోడి ఉడకడం చాలా టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ వీటిని వేసి బాగా మగ్గించుకోవాలి. తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా మగ్గించాలి. ఇలా జాతికి చెందిన పుంజు ఇదంటే మాకు చాలా ఇష్టం. దీనప్పటి నుంచో అలా జాగ్రత్తగా పెంచుకుంటూ వస్తున్నాం. ఈసారి సంక్రాంతికి పండు మాదే అసలు కలుపుతాం. అలాగా ఎందుకు కలపాలి? అలాగా చెప్పు. ఏంటైనా బాగా మగ్గాల. మగ్గకపోతే ఏమవుతుంది? రుచి రాదా? మా అమ్మగారు ఫ్రెండ్స్ వంటలు చాలా బాగా చేస్తారు. ఈ పొయ్యి కూడా, కట్టెల పొయ్యి కూడా మా అమ్మగారు తయారు చేశారు. కట్టెల పొయ్యి మీద వంటలు చాలా టేస్టీగా ఉంటాయి. జీలకర్ర పొడి తగినంత యాడ్ చేసుకోవాలి. మసాలా పౌడర్, కొంచెం హోమ్ మేడ్ మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి తగినంత. మధ్యలో కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అడుగంటుతూ ఉంటుంది. అడుగంటకుండా కలపాలి. కూర కూడా బాగా టేస్టీగా వస్తుంది. సరిపడినంత కారం, కొత్తిమీర కూడా చల్లుకోవాలి. మేము కలుపు వాడతాం ఫ్రెండ్స్. మాకు ఎందుకంటే మాకు సాల్ట్ కాకుండా మా దగ్గర ఎక్కువగా దొరుకుతుంది. ఇలా మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? కట్టెల పొయ్యి మీద వంట చేసుకుని తినడం చాలా టేస్టీగా, చాలా రుచిగా ఉంటుంది. అమ్మ చేతితో వండి పెడితే ఇంకా అద్భుతం. తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు అలా ఉడకనివ్వాలి. నాటుకోడి గట్టిగా ఉంటుంది కాబట్టి వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, ఫైనల్ టచ్ కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుని ఉడకనివ్వండి. ఒక గంట ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలపాలి కూర మొత్తం, ఎందుకంటే అడుగంటుతుంది. అడుగంటకుండా ఉండాలంటే కలుపుతూ ఉండాలి. కోడి కూర ఎలా ఉందో చూద్దామా? అబ్బబ్బా, టేస్టీ టేస్టీ నాటుకోడి కూర చాలా రెడీగా ఉంది. ఫైనల్ టచ్ చేద్దాం కొత్తిమీరతో. అమ్మ కొత్తిమీర అమ్మ. అబ్బబ్బా, వాసనకే మధ్యపోతుంది. అలా చాలా చాలా టేస్టీగా ఉండబోతుంది మన నాటుకోడి కూర కట్టెల పొయ్యి మీద. కూర రెడీ అయిన తర్వాత టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను మీ అందరికీ. వేడి అన్నంలో మన నాటుకోడి కూర వేసుకుని తిందాం. ఇది నాటుకోడి పులుసు కాదు, నాటుకోడి ఇగురు. మా అమ్మ టేస్ట్ చూసి చెప్తారు ఎలా ఉందో. ఇప్పుడు మా అమ్మగారు చెప్తారు టేస్ట్ ఎలా ఉందో. తిని చెప్పమ్మ టేస్ట్ ఎలా ఉంది.